ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి ఆర్మూర్లో రైతాంగం పూర్తిగా రోడ్డెక్కారు. అందులో భాగంగా ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆర్మూర్ డివిజన్ కేంద్రంగా ఏదైతే మామిడిపల్లి హైదరాబాద్ రోడ్డు సెయింట్ పాల్ స్కూల్ వద్ద ధర్నా చేశారు. సుమారు 3,000 నుంచి 5,000 మంది రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ కావాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రైతు భరోసా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 7,500 రూపాయలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రైతులకి అయితే ఉన్నారు పూర్తి స్థాయిలో. చెప్పండి, అసలు మీరు ధర్నా పాల్గొన్నారు, ఏంది అసలు పరిస్థితి, ఎందుకు? మాకు రైతు రుణమాఫీ వెంటనే అమలు చేయాలా, 2 లక్షలు ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలనేది మా కార్యక్రమము. అలాగే ఎకరానికి 7,500 రూపాయలు వెంటనే చెల్లించాలా రైతు భరోసా. ఇకపైన ఎలాంటి పార్టీలైనా ఏ నాయకుడైనా కానీ రైతుకు ఒక హామీ ఇచ్చిందంటే వెన్నులో వణుకు పుట్టే విధంగా ఈ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ముందుకు నడుస్తుందని కోరుకుంటున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, రైతాంగం పూర్తి స్థాయిలో తమకు 2 లక్షల రుణమాఫీ వచ్చే వరకు పోరాటం చేస్తామని చెప్తున్నారు. పూర్తిగా ఆర్మూర్ కేంద్రంగా ధర్నా నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు ఏకకాలంలో మాఫీ చేయాలని చెప్పి కోరుతూ ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. దీనికి అందరికి సంబంధించి రైతు నాయకులు ఉన్నారు, ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు ఉన్నారు. వారందరూ అడుగు చెప్పండి, ముఖ్యంగా ఈ రోజు ధర్నా నిర్వహిస్తున్నారు రైతాంగానికి మద్దతుగా. అసలు ఏంటి పరిస్థితి, ఎందుకోసము ఏకకాలంలో ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అయితే చేసింది, కానీ ఏంటి పరిస్థితి, మీరు ఎలాంటి షరతులు కావాలి? రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏ కండిషన్స్ లేకుండా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చినాం. ఇప్పుడు 1,00,00,000 రూపాయలు మాఫీ చేసి 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు ఒక్కరికి కూడా రుణము మాఫీ చేయకుండా పైన ఉన్నటువంటి వడ్డీ కడితేనే మేము రుణం మాఫీ చేస్తామని చెప్పి అనడం జరుగుతుంది. ఇది నీకు భావ్యం కాదు. ఈ ఏదైతే ఆర్మూర్ ప్రాంతంలో ఏదైనా ఉద్యమం లేస్తే అది ఉవ్వెత్తున రాష్ట్ర వ్యాప్తంగా లేస్తుంది. రైతు కన్నెర ఏకన మొదలే నీ ఇచ్చిన మాటకు దేవుడి మీద ఏదైతే ఒట్టేసినావో దాని ప్రకారము కండిషన్ లేని రుణమాఫీ చేయాలా. రైతు భరోసా అనేది కూడా ఇంతవరకు రాలేదు. అడిగినట్టు 1 నెల రోజులైతే ఈ కాలం కూడా జరిగిపోతుంది. కావున ఈ రైతు భరోసా కూడా తొందరలో నువ్వు అకౌంట్లో వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీరు ప్రతి సంవత్సరము రైతాంగం కోసం ముందుంటారు, రైతుల కోసం ఏ సమస్య వచ్చినా పోరాటం చేసేలో ముందుంటారు. మీరు అందరూ కలిసి ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేస్తారు. ఈ ఐక్య కార్యాచరణ సమితి ముఖ్య ఉద్దేశం రైతుల కోసం పోరాటం చేస్తుంది. అయితే ఈ ప్రభుత్వం 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిందని చెప్తుంది. మీరు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఏకకాలంలో మాఫీ కావాలి, ఏంటి? ప్రధానంగా తన అధికారంలో రావడానికి వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలే అని మేము భావిస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల్లో 65% ఇవాళకి భూమి మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు, ఉపాధి ఉంది. ఈ నేపథ్యంలో ఏ రైతు డిమాండ్ చేయలేదు. అయినా నువ్వు గెలుపు కోసం ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తారు షరతులు లేకుండా అని చెప్పేసి హామీ ఇచ్చావు. మరి ఈ హామీ ఏమైందని అడుగుతా ఉన్నాను. 50 లక్షల ఖాతాలుంటే, బ్యాంక్ ఖాతాలుంటే నువ్వు 20 లక్షల బ్యాంక్ ఖాతాలకే ఇవాళ ఇచ్చి 3 దఫాలు ఇచ్చి చేతులు దులుపుకుందాం చూస్తున్నావు. అయ్యా 420 హామీలు ఇచ్చినావు 7 గ్యారంటీలతోని. మరి 420 ఏంటండి? 420 ఎవరంటారు? ఏవైతే మాట ఇచ్చి మాట తప్పితే 420 అంటారు. కాబట్టి నువ్వు 420 అని అడుగుతా ఉన్నా నేను. కాబట్టి వెంటనే రైతు బీమా అట్లాగే పంటల బీమా నువ్వే ఈ రోజు చేయించాలి. రైతు భరోసా 15,000 రూపాయలు చెల్లించాలి. ఎలాంటి షరతులు లేకుండా వెంటనే 49,500 కోట్లు విడుదల చేయాలని, 50 లక్షల ఖాతాలకు డబ్బు చేరాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో నాయకులు ఉన్నారు, పూర్తి స్థాయిలో రైతాంగం కోసం పోరాటం చేస్తారు. చెప్పండి, ఈ మీ పోరాటం ఎంతవరకు వెళ్తారు? రైతు రుణమాఫీ చేసే వరకు ఏంటి అసలు పరిస్థితి? మేము ఈ ఒక్కరోజే కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వము వారు గతంలో ఎలక్షన్లోకి వచ్చి వారు ఇచ్చిన హామీ ప్రకారమే, మేమేం అడగడం లేదు, మీరు ఇచ్చిన హామీ షరతులు లేకుండా మేము ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అవసరం అనుకుంటే ఆర్మూర్, నవనాథపురం, సిద్దిలగుట్ట సాక్షిగా రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అట్లాగే ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఒక్క రోజే కాదు, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేంత వరకు కూడా ఈ యొక్క కార్యాచరణ నడుస్తూ ఉంటుంది. కనుక 7,500 రూపాయలు ఎకరానికి పెట్టుబడి సాయం ఇవ్వాలి, 2 లక్షల రుణమాఫీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేకుంటే రానున్న రోజుల్లో ఇంకా ఉధృతం చేస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తూ ఉంటాం.
మరో నాయకులు ఉన్నారు. మీరు ఆర్మూర్ కేంద్రంగా డివిజన్ కేంద్రం ప్రతిసారి ఉద్యమాలు చేస్తారు, ఎర్రజొన్నల ఉద్యమాలు చేపట్టారు. ఇప్పుడు రైతుల కోసం పసుపు రైతులకు ఉద్యమం చేపట్టారు. ఇప్పుడు రైతాంగం కోసం రుణమాఫీ కావాలని చెప్పి ఉద్యమం చేపడుతున్నారు. అసలు ఏంటి, ఎందుకోసము ప్రభుత్వం దిగిరాచ్చే వరకు పోరాటం చేస్తారా, మధ్యలో ఆపేస్తారా? గతంలో పాలకులు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు జరిగే వరకు ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ఆపేసే ప్రసక్తి లేదు. రైతులందరికీ న్యాయం జరగాలి. అదేవిధంగా ఇచ్చినటువంటి వ్యవసాయ రంగానికి ఇచ్చిన హామీలన్నీ అమలు జరిగే వరకు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున మేము పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాము. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు, ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం చేస్తామన్నారు. మొత్తంగా రైతు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఎల్లకాలం ఏదైతే రైతాంగం కోసం రుణమాఫీ 2 లక్షలు ఏకకాలము మాఫీ చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ప్రభుత్వం ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే రైతులు అడగకుండానే 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది, అడగకముందు రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏకకాలంలో 2 లక్షలు ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేయాలి. అదేవిధంగా 7,500 రూపాయలు రైతుల కోసం రైతు భరోసా ఇచ్చింది, దాన్ని కూడా అమలు చేయాలి. అమలు చేసే వరకు కూడా పోరాటం చేస్తాము. రానున్న రోజుల్లో ప్రభుత్వం దిగి వచ్చే వరకు కూడా మేము పోరాటాలు చేస్తామని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. రైతాంగం కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ రైతులందరూ కూడా ఆర్మూర్లో ధర్నా చేపట్టారు. మనతో మాట్లాడేందుకు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, రైతాంగం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చింది, 2 లక్షల వరకే చేసింది. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని రోడ్డు నెక్కారు రైతులు. మీరు వారికి సంఘీభావం తెలిపారు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుండదు అని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. ఈరోజు నిజంగా కూడా మరి ప్రతినిత్యం అన్నం పెట్టే రైతన్నలు బాగుండాలని కోరుకునే ఈ రాష్ట్రంలో ఇలా రైతులు కష్టకాలంలో ఉన్నారు. వారు చేస్తున్న రుణమాఫీ చేయకపోవడం ద్వారా రైతులు ఇలా పెద్ద ఎత్తున దాదాపుగా 20,000 మంది దాదాపుగా ఆర్మూర్లో చలో ఆర్మూర్ కార్యక్రమానికి ఐక్యచార్య కమిటీ ఆధ్వర్యంలో వచ్చారు. కాబట్టి మరి వారికి పూర్తి మద్దతు ఉంటుంది. ఇది ఆర్మూర్ అడ్డ, రైతుల అడ్డ, ఉద్యమాల గడ్డ. ఆర్మూర్ అడ్డ, రైతుల అడ్డ, ఉద్యమాల గడ్డ. ఇక్కడ గతంలో కొత్త ఉద్యమాలు కొత్త కాదు. పసుపు రైతుల విషయంలో పాదయాత్రలు ఉద్యమాలు చేశారు. ఎర్రజొన్న రైతుల కోసం 13 కోట్ల కోసం ఉద్యమాలు చేశాం. ఆ రోజు మేము కూడా 8 రోజులు ఆమరణ దీక్ష చేశాం, సాధించుకున్నాం. మళ్ళీ అదే రైతులతోనే ఐక్యచార్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో వారికి పూర్తిగా మా మద్దతు ఉంటుంది. ఒక్క రైతు రుణమాఫీ కాదు, రైతు భరోసా కూడా. రైతులకు బాకీ ఉన్న ప్రతి ఒక్క రూపాయి 49,000 కోట్లు ఏదైతే బ్యాంకర్స్ చెప్పిన ప్రకారం 49,000 కోట్లు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెప్పినట్టు 41,000 కోట్లు. మరి అదేవిధంగా క్యాబినెట్లో తీర్మానం చేసిన 26,000 కోట్లు, చివరికి 17,000 కోట్లు. మరి ఇచ్చింది మాత్రం 7,500 కోట్లు. కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం ఈ నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ ప్రజాభవన్ ఏదన్నాడో ఆ ప్రజాభవన్ని మరి రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా ముట్టడించడం ఇక్కడ నుంచే ప్రారంభమవుతుందని చెప్పి సందర్భం తెలియజేస్తాం. రైతులంతా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 75% మంది రైతులకు కాలేదు. ఖచ్చితంగా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కిందికి దించేంత వరకు, డబ్బులు షరతులు లేకుండా రుణమాఫీ అయ్యేంత వరకు కూడా ఎంబడబడే రైతులు కూడా ఎక్కడికక్కడ సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా ఆర్మూర్ డివిజన్ రైతులుగానే కాకుండా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు ఉద్యమాలు చేపడతామని ఆర్మూర్ డివిజన్ రైతులు కేంద్రంగా చేస్తామన్నారు. దానికి అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా మద్దతు తెలుపుతారు. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఏ ఉద్యమమైనా ఆర్మూర్లోనే ప్రారంభమవుతుంది. ఇలా ఆర్మూర్లో ప్రారంభమైంది, రాష్ట్రం అంతా వాగుతుంది. ఎక్కడికక్కడ రైతులు దిగ్బంధం చేస్తారు. రుణమాఫీ ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. 13 దేవుళ్ళ మీద ఒట్లేసినాం. ఇక్కడ ఆర్మూరు సిద్ధులగుట్ట అత్యంత పవిత్రమైన దేవుడు శివుడు, ఆయన మీద కూడా ప్రమాణం చేసినాం. ఖచ్చితంగా ఇవ్వాలి. ఇవ్వకపోతే రైతులు ఏందో చూపిస్తారు. గతంలో ఈ ప్రాంతంలో రైతుల విషయంలో కరెంట్ అడిగితే కాల్పులు జరిపిన చంద్రబాబు గారు, వీళ్ళ గురువు రేవంత్ రెడ్డి గారి గురువు, పత్తా లేకుండా పోయింది. ఈ రాష్ట్రంలో టీడీపీ కూడా పత్తా లేకుండా పోయింది ఆ రోజు. మరి ఇలా శిష్యులు కూడా మళ్ళీ ఈ రోజు ఇక్కడ వేస్తూ ఉన్నాడు. కాబట్టి రైతులతో గోక్కున్నాడు ఎవడు మిగిలలే, ఈయన కూడా మిగిలడని చెప్పి సందర్భం తెలియజేస్తాం. సార్ మీరు చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంతో పాటు ఆర్మూర్ సబ్ డివిజన్ కూడా పూర్తి స్థాయిలో ధర్నాలు చేపడుతుంది. దీనికి అంతటికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామంటున్నారు రైతులు. మీరు దాన్ని సపోర్ట్ చేస్తారా? ఈరోజు ఆర్మూర్లో నిర్వహిస్తున్నటువంటి రైతు ధర్నాకు మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. ఏ ఉద్యమమైనా రైతుల ఉద్యమం మొదలయ్యేది ఇక్కడ. ఈ ఉద్యమం రగిలి రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. రైతులు ముఖ్యంగా చాలా ఇబ్బందులు ఉన్నారు. రైతాంగ కరెంట్ ఇవ్వకుండా, సక్రమ కరెంట్ లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, రైతు బీమా కూడా అయిపోతూ ఉన్నది.
రుణమాఫీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు కేవలం అబద్ధాల మాటలు చెప్పి అధికారికి ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు రైతుల యొక్క ఆగ్రహాన్ని చవి చూస్తూ ఉన్నాడు. ఈ ఆగ్రహం ఎక్కువ కాకముందే ఇమీడియట్గా ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల రుణాలు ఇమీడియట్గా అందరికీ మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు రైతులు నిర్వహించే ఈ ధర్నాకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. భవిష్యత్తులో కూడా మా మద్దతు రైతాంగానికి ఉంటుందని కూడా మేము హామీ ఇస్తున్నాం. మొత్తంగా ఎన్నో ఉద్యమాలు ఈ ఆర్మూర్ గడ్డ కేంద్రంగా జరిగాయి. పసుపు రైతులు కానీ అదేవిధంగా ఎర్రజొన్న రైతులు కానీ ఆర్మూర్ కేంద్రంగానే జరిగాయి. ఇప్పుడు కూడా రైతు రుణమాఫీ కోసం ఆర్మూర్ కేంద్రంగా ఉద్యమం జరుగుతుంది. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మాఫీ చేసే వరకు పోరాటం ఆగదని రైతులు చెప్తున్నారు. రైతులకు మద్దతుగా మేము ధర్నాలో పాల్గొన్నాం. పూర్తి స్థాయిలో మా మద్దతు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రూపాయలు ఏకకాలంలో ఎలాంటి షరతులు లేకుండా మాఫీ చేసే వరకు, అదేవిధంగా రైతు భరోసా ఇచ్చే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్తున్నారు. రైతాంగానికి ఏకకాలంలో రుణమాఫీ చేయాలని ఆర్మూర్ డివిజన్ కేంద్రంగా రైతులందరూ ధర్నా చేపట్టారు, నిరసన దీక్ష చేపట్టారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని చెప్పి ధర్నాకు నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ధర్నాకు శ్రీకారం చుట్టారు. దానికి ఆనవాయితీగా ఐక్యకార్యనిరసన సమితి పూర్తి స్థాయిలో ధర్నాకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని చెప్పి ధర్నాలో పాల్గొన్నారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మనతో ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముందుగా మీరే ఆనవాయితీగా ధర్నాను నిర్వహించారు. రైతాంగాన్ని 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని చెప్పి మొట్టమొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో మీరే శ్రీకారం చుట్టారు. ఈ ధర్నాలో మద్దతుగా రైతుల కోసం పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? ఈ రైతు ధర్నాకి మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా భేషజాలకు పోకుండా రైతులకు తను ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల వరకు ఏ రైతు అయితే రుణం తీసుకున్నాడో అందరు రైతులకి ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది, లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. అందులో నిజామాబాద్ జిల్లాలో 4 లక్షలకు పైగా రైతులు క్రాప్ లోన్ తీసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కేవలం 1 లక్ష పైగా రైతులకే రుణమాఫీ అయింది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఆందోళన చెందిన పరిస్థితి ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 22 లక్షల మందికి రుణమాఫీ చేయాల్సి ఉన్నది. నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంకా 2,04,000 మందికి రుణమాఫీ జరగాలి. అట్లనే నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో ఇంకా 93,000 మందికి రుణమాఫీ జరగాలి. మరి ఇన్ని లక్షల మందికి రుణమాఫీ చేయకుండా రుణమాఫీ అయిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. తొందరలోనే రైతులకు రుణమాఫీ చేయాలి, ఎలాంటి షరతులు లేకుండా. లేకపోతే మా కార్యాచరణ, మా ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తాం. రైతులందరూ కూడా ఇప్పటికే అంటున్నారు, ఆర్మూర్ డివిజన్ కేంద్రంగా ఉద్యమం అయితే చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా దీని అందరికీ కూడా ఉద్యమం తీవ్రత చేస్తామంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీ సపోర్టు, మీ బీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా మీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఎలా సపోర్ట్ ఉంటుంది? మొత్తం పార్టీ, మా కార్యకర్తలు, మా క్యాడరు, మా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం ఈ రైతు ఉద్యమానికి. ఈ రుణమాఫీతో పాటు రైతు భరోసా, అట్లా 500 క్వింటాల్ బోనస్ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం అందరికి కూడా రైతులకు చేయాల్సింది. ఆయన తప్పించుకోలేరు. దీంట్లో నుంచి డెఫినెట్గా ప్రతిపక్ష పార్టీగా రైతులను సమాయత్తం చేసుకొని వెంటాడుతారు. రైతాంగం కోసం అనేక హామీలు ఇచ్చారు. రైతు భరోసా కానీ 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. వీటన్నింటి కూడా ఇప్పటికీ అమలు కాలేదు. ఈ వర్షాకాలం నుంచి అమలు చేస్తామన్నారు. దీని అమలయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఏంటిది అసలు? తప్పకుండా ఎందుకు అమలు కావండి. మనసు ఉంటే చేయొచ్చును. ముఖ్యమంత్రి గారు మనసుతో రైతులకు ఇచ్చిన మాటని వాళ్ళు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తాం. మొత్తంగా చూసుకోవచ్చు, రైతాంగం కోసం ఏదైతే రుణమాఫీ ప్రభుత్వం చేస్తామో ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు రుణం తీసుకున్న రైతాంగానికి అందరికీ కూడా రుణమాఫీ చేయాలి. అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఇవ్వాలి. ఏదైతే రైతాంగానికి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి 500 బోనస్ ఇస్తామన్నారు వాటి అన్నింటి కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.